చెప్పు. సారీ మేడం, మీకేమవుతుందనే కంగారులో. కాదు, నువ్వు బాడీ గార్డ్ వన్నా, కానీ నా కోసం ప్రాణం ఇస్తానన్నా. ఏంటిదంతా? ఇది నా డ్యూటీ మేడం. నాకేం కాదు, ఇక నువ్వెళ్ళు. అలాగే మేడం. ఒక్క నిమిషం. నేను మీకెన్ని రోజుల నుంచి తెలుసు? 4 ఏళ్ళు దాటింది. అప్పటి నుంచి తెలుసా? నిమిషాలు, క్షణాలతో సహా చెప్పగలను. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? నా జీవితంలో మర్చిపోలేని రోజది. నేను వెతికే కళ్ళున్న అమ్మాయి నా జీవితంలోకి వచ్చిన రోజు కాబట్టి అంతలా గుర్తుండిపోయింది. వింటుంటేనే గమ్మత్తుగా ఉంది, ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది. నాలుగు సంవత్సరాల 6 నెలల 10 గంటల 30 నిమిషాల 20 సెకండ్లు. ఆ టైం నా జీవితంలో మర్చిపోలేని రోజు. నా మనసుకి నేనే దొరికిన రోజు. ఒక నిరాశకి నిలువెత్తు ఆప్యాయత దొరికిన రోజు. అంటే నాకు జీవితం దొరికిన రోజు. జీవితం అంటే? అదే మేడం, నేను మీకు బాడీగార్డ్గా జాయిన్ అయిన రోజని. ఈ పనంటే అంత ఇష్టమా నీకు? చెప్పాను కదా మేడం, మీకోసం ప్రాణాలైనా ఇచ్చేస్తానని. హో, అందుకేనా అమ్మా నాన్న వాళ్ళు 24 గంటలు నాకు కాపలాగా ఉండమన్నారు? అవును, మీకంతా తెలుసని చెప్పే రోజు త్వరగా రావాలి. హలో మిస్టర్, నీ ప్రేమ కథ మొత్తం నాకు తెలియాలి. నాకెందుకు నా కథ కన్నా తిన కథే ఇంట్రెస్టింగ్గా ఉంది. పార్వతి, నాలో సగం నన్ను వదిలి వెళ్ళినట్టుంది. పార్వతి, నువ్వు తిరిగి నాలో చేరే సమయం దగ్గరలోనే ఉంది. నువ్వు నన్ను ఎంత దూరంగా ఉంచినా ఉంటాను. ఎందుకంటే ఏ ప్రేమలోనైనా బాధని భరిస్తూ అడ్డుగోడల్ని పగలగొట్టి నిజమైన ప్రేమని నిరూపించుకుంటే ఈ లోకంలో ఏది వాళ్ళని దూరం చేయలేదు. మన ప్రేమ కూడా అంతే పార్వతి. యుగాలు గడిస్తే కాలం విలువలు కొలతలు మారతాయి, కానీ మన ప్రేమ ఎన్ని జన్మలైనా ఇలాగే ఉంటుంది. పార్వతి, మన జ్ఞాపకాలే నిన్ను తిరిగి
నా పార్వతిగా నాకు అప్పగిస్తాయి. మిస్టర్ మిస్టర్ మేడం, ఇట్రా. ఏంటండి? ఈ పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో కదా. అవును. నా కోసం తీసుకొచ్చారా? పాపం ఇవి వాడిపోతాయి కదా. వీటిని కోసినప్పుడు ఎంత బాధపడి ఉంటాయో. అవి బాధను భరిస్తాయండి. అవి వాడిపోయే చివరి క్షణం వరకు అందరి మొహంలో చిరునవ్వు పోయిస్తాయి. అవి పార్వతి ప్రాణాన్ని తీసే పూలు దేవా. అది చచ్చాక దాని శవం మీద వెయ్యడానికి కూడా పనికొస్తాయి. ఏ పువ్వైనా దేవుడి పాదాలను చేరాలనుకుంటాయి, లేదంటే దేవతల్లాంటి ఆడవాళ్ళ జడలో ఇమిడిపోవాలనుకుంటాయి. వాటి జీవిత పరమార్థం అదే అనుకుంటాయి. అయితే ఈ పూలను నేను పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. ఎంత బాగుందో. ఏంటలా చూస్తున్నావు? ఇంతకు ముందు కూడా నువ్విలా పూల కిరీటం తయారు చేసావు కదూ. ఇంత బాగా చేసావంటే ఇంతకు ముందు నువ్వు ఇలాంటివి చాలా చేసుంటావు కదా. అవును, ఇది ఎలా పెట్టుకోవాలి? మళ్ళీ అలా చూస్తున్నావేంటి? ఏం లేదు, నా భార్య కూడా ఇలాంటి పూల కిరీటాన్ని తయారు చేసి పెట్టాను. ఓహో అలాగా, అందుకేనా ఇంత అందంగా తయారు చేసావు? సర్లే, అమ్మకి చూపించొస్తా. పిచ్చిదానా, వెళ్ళవే. ఇదే నీకు చివరి సంతోషం. దేవగారు చూసారా, ఇలాంటి ప్రయత్నాలు చేసినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళ గతం గుర్తుకొస్తుంది. మనం గుర్తు చేయాల్సిన అవసరమే లేదు. అవును, ఈ పూలను చూస్తే పార్వతి కళ్ళల్లో ప్రశాంతత చూశాను. వీటిని తన గదిలో పెడతాను. ఆ పని నాకు వదిలేయండి. రూమ్ లో అందంగా నేను డెకరేట్ చేస్తాను. పర్వాలేదు, నేను కూడా హెల్ప్ చేస్తాను.
శ్యామల ఆ బొకే తీసుకుని రా. రా. నా బిడ్డ పుట్టేంత వరకైనా నేను ప్రాణాలతో ఉంటాను కదా. క్యాన్సర్ నన్ను కమ్మేయకుండా కాపాడకపోయినా నా బిడ్డని కళ్ళారా చూసేంత వరకైనా నన్ను బ్రతికించండి డాక్టర్. ప్లీజ్ డాక్టర్. మహికి పెళ్లి చేసి నా బిడ్డ కమ్మనిచ్చి నేను శాశ్వతంగా దూరం అయిపోయినా పర్వాలేదు. మహి 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 ప్లీజ్ మహి 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 ప్లీజ్ నా మాట విను మహి ప్లీజ్ మహి మహి నేను చెప్పేది విను మహి 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 నా మాట విను మహి మహి నువ్వు విన్నది నిజం కాదురా. నేనేదో కావాలని రే మహి నేను చెప్పేది వినరా ప్లీజ్. నేను కావాలని అలా చేయలేదు. నిజం దాచిపెట్టి నేను నువ్వు ఎంత హింసించుకున్నావు బంగారు. నన్ను వదిలేసి నువ్వు దూరం అయిపోతే మహి నేనెలా బతుకు బంగారు. రే మహి నువ్వు నేను లేకపోతే మన బిడ్డ అనాథైపోతుందిరా. అందుకని చంద్రముఖి నా లైఫ్ లో పెట్టి నన్ను బిడ్డ చూసుకోవడానికి అయ్యో మహి ఆలోచించు బంగారు. మహి నా మీద కోపడ్డా చంద్రముఖిని పెళ్లి చేసుకుంటావు అనుకున్నాను. కానీ కానీ నేను ఓడిపోయానురా. నేను ఓడిపోయాను. నీ ప్రేమ ముందు ఆ దేవుడు ముందు జీవితంలో అన్ని చోట్ల నేను ఓడిపోయానురా. ఓడిపోయాను. లేదు బంగారు, నేను నిన్ను బతికించుకుంటాను. నేను బ్రతికించుకుంటాను. ఎంత ఖర్చైనా పర్లేదు బంగారు, నేను బతికించుకుంటాను. దానికి ట్రీట్మెంట్ లేదురా. హలో డాక్టర్. మహి అవును డాక్టర్, మహినే. ఐశ్వర్యకి క్యాన్సర్ అన్న విషయం మీరు కూడా ఎందుకు చెప్పలేదు డాక్టర్? ఆ విషయం చెప్పకపోయినా తనను బతికించుకునే అవకాశం ఉందని చెప్తున్నాను. ఏం డాక్టర్ మీరు అనేది? అవును మహి, ఏ బిడ్డ కోసమైతే తను తప్పిస్తుందో ఆ బిడ్డే ఐశ్వర్యను బతికిస్తుంది.
నిజంగానే డాక్టర్ నా బంగారాన్ని కాపాడడానికి ఛాన్సెస్ ఉన్నాయా? ఉంది. బిడ్డ బొడ్డు పేగులోని స్టెమ్ సెల్స్తో తల్లికి వైద్యం చేయొచ్చు. అయితే తల్లి బిడ్డల బ్లడ్ గ్రూప్ ఒకటే అయ్యుండాలి. అప్పుడే ఆయుష్ పోసే అవకాశాలు ఎక్కువ. కానీ బిడ్డ పుట్టేదాకా ఏమీ పూర్తిగా చెప్పలేం. అప్పటిదాకా టాబ్లెట్స్ వాడుతూనే ఉండాలి. నేను చూసుకుంటాను డాక్టర్. ఆయుష్ని నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. మహి మహి బంగారు పార్వతి, ఏమైంది మిస్టర్? పెద్దబాబు, ఏంటా శబ్దం పెద్ద బాబు? ఏదో బాంబు పేలిన శబ్దం వచ్చింది నాన్న. బాంబా? అవును డాడ్, బాంబే. ఖచ్చితంగా ఆ అజ్ఞాత శత్రువే పార్వతిని చంపాలనుకుంటుంది. బాంబు ఇంట్లో ఎలా పెట్టగలిగింది? బొకేలో బాంబు పెట్టి పంపించిందమ్మా. బొకేలోనా? ఓకే. మై గాడ్, పూలు అందంగా ఉన్నాయని పార్వతి మురిసిపోతూ వాటిని దగ్గర పెట్టుకుంది. సమయానికి దేవగారు ఆ బాంబును బయటకి విసిరేయకపోతే ఘోరం జరిగిపోయేది. అమ్మా, నాకు చాలా భయంగా ఉందమ్మా. భయపడాల్సిన పనిలేదు పార్వతి. బయటేదో అగ్ని ప్రమాదం జరిగింది. పేలుడు శబ్దం వచ్చింది అంతే. అవునమ్మా. నన్నెవరైనా ఏదైనా చేస్తారని భయంగా ఉందమ్మా. దేవ బ్రతుకున్నంత వరకు నిన్ను ఎవరు ఏమీ చేయలేరమ్మా. అక్క, కొంప తీసి మనింటికి బొక్కే తీసుకొచ్చిన అచ్చమాంబ ఏంటి బావ నువ్వు అనేది? అమ్మో, అమ్మే అన్న అనుమానం నిజమనుకుంటారా? అవునమ్మా, ఇంతకుముందు ప్రమాదం జరిగినప్పుడు కూడా ఆమె అక్కడే ఉంది. ఇప్పుడు కూడా ఇలా జరగడం వెనక అచ్చమాంబనే ఎందుకనుకోవాలి? అలాంటి బొకేలు 4-5 తీసుకొచ్చారు కదా. సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేస్తే సరిపోతుంది కదా. మహి, ఒకసారి చెక్ చేయి. ఓకే డాడ్. చూడు చిన్న బాబు. బావా, ఈ బొకేలోనే కదా బాంబుంది? నో, ఇది కాదు. ఇదేమో చూడు. ఇది కూడా కాదురా. అది కదా.
నీకీ అనుమానం వస్తుందని నాకు ముందే తెలుసే. అందుకే ఆ బొకేలో ఉన్న బాంబుని వేరే బొకేలోకి మార్చేశాను. పార్వతి, ఇప్పుడు కలుతురు. మళ్ళీ ఈ పట్టీలను నా పార్వతికి పెట్టగలనా? మిస్టర్, చెప్పండి మేడం. చెప్పడం కాదు, అడగాలనుంది. అడగొచ్చా? ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ హక్కు, అధికారం నీకే ఉంది. మీకే ఉంది. ఏం లేదు, మీలో ఏదో బాధ, నన్ను కాపాడుకోవాలనే ఆతృత, అభిమానం మీ కళ్ళలో కనిపిస్తుంది. ఇదంతా నీ భార్య గురించేనా? నీ కళ్ళలో కనిపిస్తున్న బాధంతా మీ భార్య బిడ్డ కోసమే కదా? ఆమెవరో కాని ఇంతగా ఇష్టపడే నిన్ను, నీ బిడ్డను వదిలి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇప్పుడు తనంతా మర్చిపోయింది. ఏంటి? అదే, తనకి ఒక బాధ్యత ఉంది, అది నెరవేరుస్తానని వెళ్ళింది. బిజీగా ఉండి మర్చిపోయింది. తను నాకు దూరంగా ఉన్నా నా మనసుకి ఎప్పుడూ దగ్గరగానే ఉంటుంది. తను తొందరలోనే మీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నాను. నేను కూడా అదే కోరుకుంటున్నాను. ఒక్క నిమిషం. ఇవి మీ భార్యవనుకుంటా? అవి మీవే. ఏంటి? నావా? అవును, మీవే. నావే అన్నావు, కానీ ఇవి ఎలా పెట్టుకోవాలో నాకు రావట్లేదు. సరే, నా కోసం ఎన్నో చేస్తున్నావు. ఈ పట్టీలు కూడా నువ్వే పెట్టొచ్చు కదా? ఏంటి ఏమన్నారు? ఎలా పెట్టాలో చూపించొచ్చు కదా అన్నాను.
చాలా బాగున్నాయి కదూ. ఇవి నేనే కొన్నానా? అవును, మీరంటే బాగా ఇష్టం ఉన్న వాళ్ళు కొన్నారు. ఎవరు? ఆ, అది అది అమ్మనా? ఎంత బాగుంది. నా గతం కూడా ఇలాగే ఉంటుందా? అందంగా ఆనందంగా ఉండేదేమో. నా గతం కూడా నా కళ్ళ ముందుకొచ్చి నన్ను సంతోషపెడితే ఎంత గొప్పగా ఉంటుందో. నీకు స్టోరీ చెప్పదా? మంచి స్టోరీ చెప్పదా? వద్దమ్మా, అది పాలసీ వచ్చేసింది. తాగు. మిస్టర్, కన్నయ్యని చూడు, నా దగ్గరే ఉంటాడనుకుంటా. ఏడు పాపేసి పాలు తాగేస్తున్నాడు. చల్ల చేస్తున్నటువంటి యశోద దగ్గరికి వచ్చి పరిగెత్తుకొచ్చి అమ్మా నాకు పాలిస్తావా, ఇవ్వ ఆకలేసేస్తోందని కవ్వం పట్టుకున్నాడు. కవ్వం పట్టుకుని ఆపగలిగిన శక్తివంతుడని కాదు, అయ్యో చెయ్యి పూల పట్లంలా ఉంటుందే, కవ్వం పట్టుకుంటే పిల్లాడి చెయ్యి ఎక్కడ ఇబ్బంది పడిపోతుందో అని యశోద చల్ల చిలకడం ఆపేసి. చల్ల చిలకడం ఆపేయగానే సంతోషించాడమ్మ పాలిస్తున్నాడు. మిస్టర్, విన్నావా? నేను కూడా యశోదమ్మని అవుతాను. ఈ బాబు నా దగ్గరే ఉంటాడు. నాకు ఈ ప్రపంచం, ఈ గతం ఏదీ అవసరం లేదు. అమ్మతను ఈ యశోదమ్మ ఆయుష్ను నేను చెరిపేస్తాన్లే. దేవ వాళ్ళ అమ్మా నాన్న ముంబై వెళ్తున్నారు. ఈలోపే బాబు బాధ్యతలన్నీ నాకే అప్పచెప్పేలా చూసుకోవాలి. పార్వతిని బాబుకు దూరంగా పెడితేనే నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది. చిన్నబాబు, మామ్. ముంబైలో మీటింగ్ అయ్యాక బిజినెస్ డీల్ ఫైనల్ చేసుకుని వస్తాం. ఓకే మామ్. మేము ఊరెళ్తున్నట్టు ఎవరికి తెలియకూడదు మహి. మీరు జాగ్రత్తగా ఉండాలి. ఏమైందమ్మా? ఏం లేదంటీ, డస్ట్ అలర్జీ వల్ల దగ్గొస్తుంది. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి రావాల్సిందమ్మా. పర్లేదు డాడ్, టాబ్లెట్ వేసుకుంది, కాసేపట్లో తగ్గిపోతుంది. అక్క, బావగారు కాఫీ తీసుకోండి. భవానీ, పాలలో చిటికెడు పసుపు మిరియాల పొడి కలిపి తీసుకొచ్చి ఐశ్వర్యకివ్వు. ఎందుకక్క? అలా దగ్గుతూ ఉంటే ఎందుకని అడుగుతావేంటి భవానీ? బావగారు, ఐశ్వర్యకి స్పెషల్ డైట్ అని చిన్నబాబు చాట్ అంతా లిస్ట్ ఇచ్చాడు కదా. ఇదంతా మామ వాళ్ళకి చెప్తూ వాళ్ళ టైం ఎందుకు వేస్ట్ చేస్తావు పిన్ని? చెప్పాలి కదయ్యా, లేదంటే నేను పాలు కాచివ్వలేదని కోపడరు. డైట్ ఏంటి? డైట్ లిస్ట్ ఏంటి? ఆంటీ, మహేష్ సరదాగా చెప్పాడంతే. ఏంటి ఇది సరదానా? పొద్దు పొద్దునే డార్క్ చాక్లెట్స్, టిఫిన్లో బ్రోక్లీ, బ్లూబెర్రీ, చెర్రీస్, పచ్చి బీట్రూట్ ముక్కలు, మెంతుల చట్నీ, గ్రీన్ టీ ఇవన్నీ చెప్పారక్క. యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్ తింటే మంచిదే. అవి మాత్రమే తింటే కావాల్సిన ప్రోటీన్స్ అందాలి కదా మహి.
అమ్మా నాన్న మీరు ఇక్కడున్నారా? మీ ఇద్దరి కోసం నేను ఇల్లంతా వెతుకుతున్నాను. ఎందుకు పార్వతి? నేను ఒకటి అడగాలనుకుంటున్నానమ్మా, కాదన్నారు కదా? అఖిలక్క అడిగితే ఏమీ కాదందు. ఏం కావాలో అడుగు పార్వతి. ఏం లేదమ్మా, నేను ఈ చిట్టి తండ్రిని నా గదిలోనే నా దగ్గరే ఉంచుకుంటాను.